పెళ్లి రోజు పెళ్లి కూతురుతో అస్సలు అనకూడని 6 విషయాలు ఇవే. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ముఖ్యంగా ఆడపిల్లకి. ఎందుకంటే పెళ్లి తర్వాత తన పుట్టింటిని వదిలేసి అత్తవారింట్లో కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్యకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనసులో ఎన్నో సందేహాలు, ఆలోచనలు సహజం కదా. అలాంటప్పుడు మనం పెళ్లి కూతురితో మరికొన్ని విషయాలు మాట్లాడి తనని మరింత కృంగదీయకూడదు. పెళ్లి కూతురితో ఏ విషయాలు మాట్లాడకూడదో, వేటికి వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతారో ఒకసారి చదవండి. పెళ్ళంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆడపెళ్లి వారికి మరీ ఖర్చులు ఎక్కువ. కట్నం, పెళ్లి పనులు వగైరా బరువంతా ఆడపెళ్లి వారిపైనే ఉంటుంది. కాబట్టి మనం పెళ్లి కూతురుతో కట్నం ఎంత, పెళ్ళికి ఎంత ఖర్చు పెడుతున్నారు లాంటి క్వశ్చన్స్ అడగకూడదు. దీనివల్ల మనకి తెలియకుండానే ఆ అమ్మాయిలో ఆలోచన స్టార్ట్ అవుతుంది. నా గురించి మా ఫ్యామిలీ ఇంత ఖర్చు పెడుతుందా అని. జీవితంలో ఒకేసారి వచ్చే ముఖ్యమైన అకేషన్ పెళ్ళి. అలాంటి పెళ్ళిలో అందంగా కనపడాలని బంధువులే అనుకుంటారు. మరి పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉండాలి? దానికోసం పెళ్ళికి ముందే ప్రత్యేకమైన డయట్ ఫాలో అవుతుంది. దానివల్ల కొంచెం లావైందనుకోండి, అంతే, ఇక మన వాళ్ళు ఒళ్ళు చేసినట్టున్నావు అని కామెంట్స్ చేస్తారు. లావు అనేది ఒక పెద్ద సమస్య. అది మనిషిని సైకలాజికల్గా ఎంత కృంగదీస్తుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నో బాడీ షేమింగ్. ఆంటీ అనే పిలుపు కేవలం పెళ్ళైనంత మాత్రాన ఆంటీ అయిపోతారా అండి? ఆంటీ ఆంటీ అంటూ స్నేహితులు, చుట్టాలు ఆట పట్టించడం కామన్. కానీ ఆ మాటలు మెంటల్గా బాగా డిస్టర్బ్ చేస్తాయి. మరి 4వ విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా పెళ్ళి కుదిరిందో లేదో, లేదంటే పెళ్ళయిందో లేదో వెంటనే వచ్చే ప్రశ్న పిల్లల కోసం ప్లాన్ ఏం చేయట్లేదా? ఎన్నో కలలతో అత్తింట్లో అడుగుపెట్టి అమ్మాయికి భర్తతో తన ఫ్యామిలీతో మింగిల్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది కదా. వెంటనే పిల్లలు అంటే తాను కేవలం పిల్లల్ని కనే మెషినా అనే నెగటివ్ ఆలోచనలకి మనమే బీజం చేసిన వారు అవుతాం కదా. 5వది, పెళ్ళి అన్నాక వరుడి తరఫు వారు మర్యాదల్లో లోటు జరిగిందని కోపతాపాలు సహజం. కానీ వీలైనంత వరకు ఈ గొడవల్ని పెళ్లి కూతురి దృష్టికి తీసుకురాకపోవటం మంచిది. 6వది, పెళ్లి చేసుకునేది సంతోషంగా బతకడానికి. అలాంటి పెళ్లిలో భర్తతో గొడవ పడకు, దేనికైనా సర్దుకుపోవాలి అని చెప్తూ ఉంటారు. పిల్లకి మంచి చెప్తున్నాం అనుకుంటారు చాలామంది. కాబట్టి పెళ్ళి అయ్యాక గొడవలు ఉంటాయి అనే లేని భయాన్ని క్రియేట్ చేయకుండా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి. పెళ్లి సంబంధాల కోసం 8125126111కి కాల్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి.